నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు వైసీపీ నేతల ఆగ్రహం. 4 రోజుల కూడలిలో కలకలం. ఘటనపై తీవ్ర నిరసన. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహానంది క్షేత్రంలో కలకలం. రామకేతు మండపం వద్ద జరిగిన హత్యలు. పామును చూసి భయాందోళనకు గురైన భక్తులు. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ వాహనం. ముగ్గురు విద్యార్థులు ఒక్కో ఉపాధ్యాయుడు. చానుగుట్ల ఉర్దూ పాఠశాల వెలువల మరో చోటు తరలించాలని తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పిన గ్రామస్తులు. విద్యాశాఖ తీరుపై ఆవేదన. నంద్యాల ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ. ఇంటింటికి చేరుతున్న సంక్షేమ పథకాలు. ప్రతి వార్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రజలలో ఆప్యాయతను పొందుతున్న టీడీపీ ఎన్నికల ఫోర్స్. కూరగాయల ధరలకు రెక్కలు. సామాన్యుడి వంటింటిపై భారం. ఉల్లిగడ్డతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. కొనాలంటే జంకుతున్న ప్రజలు. కిలో కొనాల్సిన చోట అరకిలోతో సరిపెట్టుకున్న పన్ను. వ్యాపారం తగ్గిన గిరాకీ. హామీలు కాదు అమలు చేయండి. ఎన్నికల వాగ్దానాలపై ఎస్డీపీఐ గర్జన. నంద్యాలలో నిరసన. ప్రజల ఊపిరితో అధికారం. హామీల అమలులో మాత్రం నిర్లక్ష్యమా. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి సిపిఐ పదకొంది. రైతు నాయకులతో భారీ ర్యాలీ. ప్రభుత్వంపై నినాదాలతో మొదలైన నంద్యాల అలుగునేరు సచివాలయ మరమ్మతులు చేపట్టాలి. కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తిస్థాయి శ్రద్ధ తీసుకోవడానికి సంపూర్ణ స్థాయిలో ప్రజా సమస్యల వేదికలో వచ్చిన అర్జీలపై పరిష్కారం చూపాలి. 307 ప్రజా వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజగోపాల్. ఆళ్లగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో ఉన్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగును పోయడంతో వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను మరొక ముందే ఆళ్లగడ్డలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నలుపు రంగు పోయడంతో అవమానం జరగడంతో అటు ప్రజలు ఇటు వైసీపీ నేతలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. సోమవారం ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని ఈ ఘటనను బాధితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహానంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయంలోని రాహుకేతు మండపం వద్ద జరిపోతు పాము ప్రత్యక్షం కావడంతో భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఆలయ పరిసరాల్లో పాము సంచరిస్తూ ఉండడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మోహన్ హుటాహుటిన ఆలయానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో పాము హల్చల్తో ఆందోళనకు గురైన భక్తులు ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచార నేపథ్యంలో భక్తుల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. చిన్నది చిన్నదండి పడితే అందరికి విద్యార్థులు లేక ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వెలవెలబోతున్న పరిస్థితి. డౌన్ మండలం
చానుగట్ల గ్రామంలో నెలకొంది. పాఠశాలలో ప్రస్తుతం 3 విద్యార్థులు మాత్రమే ఉండగా ఒకే ఒక ఉర్దూ ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఈ పాఠశాలను మరో గ్రామానికి తరలించి ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యార్థులకు విద్య అందే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలను మరో చోటికి తరలించి విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. చానుగట్లలో 3 విద్యార్థులకి పాఠశాల కొనసాగించడం కంటే ఉర్దూ విద్య అవసరమైన మరో గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ వనరులు సద్వినియోగం కావడంతో పాటు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్ రాజ్ కుమార్ వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్కూల్ పోతే మాకు టీచర్లు పండిస్తారు విద్యానియోగాలు చెప్పిన పట్టించుకోవచ్చు. మా పిల్లలు ఉంటారు మేడం ఉర్దూ స్కూల్లో. మేము ఉర్దూ స్కూల్ నుంచి ఇప్పుడు 5th వరకు ఉంది కదా. మేము 7th 6th నుంచి మన తెలుగు స్కూల్లో చేర్చాం. మాకు 10th వరకు దాన్ని కాపాడుతున్నాము. అది 5th ఈ పిల్లల్ని మన అంగన్వాడీ టీచర్ సెంటర్ నుంచి తెలుగు స్కూల్లో చేర్చాను. ఆయన అందరూ చేర్పిస్తారు. 5 మంది చేరినాను. స్కూల్లో తెలుగు స్కూల్ మాకు షేక్ హుస్సేన్ పీరా, చనగొండ గ్రామము, డోను మండలము, నంద్యాల జిల్లా. మా గ్రామానికి ఉర్దూ స్కూల్ ఉంది. మేము ఉర్దూ స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా కొనసాగుతున్నాము. కానీ ప్రస్తుతము ఉర్దూ స్కూల్లో స్ట్రెంత్ లేరు. పోయిన సంవత్సరం స్ట్రెంత్ లేకపోయినా మా పిల్లలు ఉన్నందుకు అట్లే కాపాడుకున్నాము. కానీ గతంలోనే ఎంఈఓ గారికి మేము అర్జీ రూపంలో ఇస్తే స్ట్రెంత్ లేకపోతే స్కూల్ తీసేస్తామన్నారు. కానీ ఈ సంవత్సరం కొత్త డిఎస్సిలోన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి టీచర్ వచ్చింది. ఆ టీచరు లేదు, తెలుగు స్కూల్ పిల్లలని చేర్పించుకుంటున్నారు. తెలుగు స్కూలు అప్గ్రేడ్ అయింది. 7th నుంచి 10th వరకు అప్గ్రేడ్ అయింది. తెలుగు స్కూల్లో స్ట్రెంత్ లేకుండా పోతే తెలుగు స్కూల్కి ఇబ్బంది జరుగుతుంది. తక్షణమే అధికారులు చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి ఉర్దూ స్కూలు ఎక్కడన్నా ఉర్దూ స్కూల్ చదువుకునే పిల్లలు ఉంటే అక్కడ తక్షణమే షిఫ్ట్ అనేది చేయండి. లేకపోతే ఈ తెలుగు స్కూల్ని కాపాడాలని కోరుచున్నాను. ఎవరు లేరు ఇప్పుడు పిల్లలు ఉర్దూ స్కూల్ పిల్లలు ఉంది. స్కూల్ ఉంది, టీచర్ ఒక టీచర్ ఉంది. గతంలో ఉర్దూ చెప్పే టీచర్ ఉంటుండే. ఈ సంవత్సరం ఉర్దూ చెప్పే టీచర్ లేదు. నా టీచర్ కానీ ఉర్దూ రాదు. కానీ కొత్త డిఎస్సిలో వచ్చింది ఆ టీచరు. ఇంకా ఆమె ఏదో ఇంగ్లీష్ అది చెప్తుంది. పిల్లలు లేనిటప్పుడు ఆ ఉర్దూ స్కూల్ ఎందుకు? ఎక్కడైనా ఉర్దూ చదువుకునే తట్టుంటే ఫ్యామిలీలో జలదుర్గమో డోన్కో ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే అక్కడ పిల్లలు బాగుపడతారు, ఉర్దూ నేర్చుకుంటారు. కానీ తెలుగు స్కూల్ కాపాడవలసిందిగా అధికారులను కోరుతున్నాం. పాఠశాలలో మొత్తం ఉర్దూ స్కూల్లో అయితే ఇప్పుడు 5 మంది 6 మంది ఉన్నారు. ఆ స్కూల్లో దగ్గర 100-150 మంది ఉన్నారు. అది 7th నుంచి 10th వరకు అప్గ్రేడ్ అయింది. దాన్ని కాపాడుకోవాలని మా బాధ. నాన్న అవసరం ఉంది. అది అధికారులు ఎంఈఓ గారు ఏమన్నారంటే గతంలో మేము ఇస్తే లేదు 10th బిలో స్ట్రెంత్ ఉంటే తీసేస్తారు ఆటోమేటిక్ అన్నారు. పోయిన సంవత్సరం తీసేయాలి, ఈ సంవత్సరం కానీ అట్లా కంటిన్యూ జరుగుతున్నది. నంద్యాల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని 18వ వార్డు ఎన్జీఓస్ కాలనీలో వార్డు నాయకులు శ్రీకాంత్ నాయుడు మరియు తోట రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని తెలిపారు. కుటుంబంలో ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సబ్సిడీ, రైతులకు అన్నదాన సుఖీభావ నిధులు అందుతున్నాయని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నామని, దేశ విదేశీ పెట్టుబడిదారులు ముందుకు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏ వార్డుకు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు చూపిస్తున్న ఆత్మీయత, ఆదరణ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు.
అలా కిందికి పెట్టి పైకి పెట్టారు కిందికి పైకి పెట్టి उल्टा बैठना చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు ఫిరోజన్న గారికి, పెద్దల రామరెడ్డి గారికి, రామయ్య సార్ గారికి, మన కార్యకర్తలకు, వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల గురించి, అలాగే మన అభివృద్ధి కార్యక్రమాల గురించి డోర్ టు కార్యక్రమం ఇంటింటికి పోయి ప్రతి సమస్య కనుక్కోవడానికి మనకి కార్యక్రమం పెట్టింది. కాబట్టి మన నాయకులు, మన నాయకత్వం, మన కార్యకర్తలు, మన ప్రజలు అందరూ అభివృద్ధి సంక్షేమాల గురించి చెబుతూ పార్టీ కోసం కష్టపడి అందరం కష్టపడి పనిచేస్తే మనం ముందుకు అభివృద్ధి సాధిస్తాం. కాబట్టి కలిసికట్టుగా టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి పనిచేద్దాం. అందరికి ఇదేనా ఈ అవకాశం ఇచ్చారు నాకు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 18th వార్డులో ఎన్జిఎస్ కాలనీలో మన శ్రీకాంత్ గారు ఆర్గనైజ్ చేసిన డోర్ టు డోర్ ప్రోగ్రామ్కి మన రామరెడ్డి అన్న కానీ, మన సార్ అమ్మయ్య సార్ కానీ, అజ్మీర్ అన్న కానీ, ఇంకా మనతో పాటు శ్రీకాంత్ ఆర్గనైజ్ చేసిన శ్రీకాంత్ గారు, మన పెద్దలు అజ్మీర్ అన్న అందరూ వచ్చినారు. ఆచార్య గారు, నాతో పాటు ఎప్పుడు ఉన్న గోవింద్ అన్న కానీ, సురేష్ అన్న కానీ, మా టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. మనం ఎవ్రీడే పొద్దున సాయంత్రం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో వెళ్తున్నాం, ప్రతి గడప తొక్కి అడుగుతున్నాం మీకు ఏమన్నా పథకాలు, అన్ని పథకాలు వస్తున్నాయా, రావడం లేదా అని. ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుంది. ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది పేదోళ్ళు అంతా ఫ్రీ బస్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. మన టెంపుల్ వెళ్ళడం కానీ, లేకపోతే మన తిరుపతి వెళ్తున్నారు, కడప వెళ్తున్నారు, దాని తర్వాత శ్రీశైలం వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు మాత్రం. దానికోసం నేను ఒకటే అంటున్నాను, ఖచ్చితంగా ఇంకా మనం వార్డులో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అది కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఖచ్చితంగా మీరందరూ మాకు మళ్ళీ ఒక్కసారి మా వార్డు కౌన్సిలర్స్గా అందరికీ ఎవరు కంటెస్ట్ చేస్తారో అందరికీ ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళకు కౌన్సిలర్గా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రతి వార్డు మనం బాగా డెవలప్ చేస్తామని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలపై భారం మరింత పెరుగుతోంది. నంద్యాల మార్కెట్లో కూరగాయలు, ఉల్లిగడ్డల ధరల భారీగా పెరగడంతో వినియోగదారులు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడంతో సాధారణ కుటుంబాలు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో కూరగాయల మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి తగ్గిపోయింది. కిలో కొనేవారు అరకిలోతోనే సరిపెట్టుకుంటూ ఉండగా కొందరు అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కూరగాయల దుకాణాలు కూడా కొనుగోలుదారులు లేక విడవలబోతున్నాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో వ్యాపారులపైన ప్రభావం పడుతోంది. సాధారణ రోజుల్లో కిలోల కొద్ది కొనుగోలు చేసే వినియోగదారులు ప్రస్తుతం తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తగ్గిపోయారు. తెచ్చిన సరుకు సకాలంలో అమ్ముడుపోక నష్టపోవాల్సి వస్తోంది. కూరగాయలు నిల్వ ఉండిపోతే పారేయాల్సిన పరిస్థితి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలకు కారణాలను అధికారులు పరిశీలించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా కూరగాయల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
కూరగాయలు కిలో 50-60 నడుస్తుంది సార్. రేట్లు ఎలా చూస్తున్నా రేట్లు ప్రతి కూరగాయ మీద 15 రూపాయలు రేట్లు పెరిగినాయి సార్. దానివల్ల ప్రజలు కొనలేకపోతున్నారు, వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి, కష్టపడుతుంది. మిగిలిన సరుకు మిగిలిపోతుంది, మరుసటి రోజుకి పాడైపోతున్నాయి, పడేసుకోవాల్సి వస్తుంది, నష్టం వస్తుంది. రేట్లు తగ్గితే బాగుంటుంది, సామాన్య ప్రజలు కొనగలుగుతారు, వ్యాపారాలు బాగుంటాయి. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి ప్రజల ఓట్లను పొందిన అనంతరం వాటి అమలుపై నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎస్డిపిఐ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని స్పష్టమైన కార్యాచరణతో నిర్ణీత కాలపరిమితిలో అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని నాయకులు సూచించారు. ఎన్నికల హామీలు కేవలం ప్రచార నినాదాలుగా కాకుండా ప్రజల హక్కులుగా భావించి వాటిని అమలు చేసే వరకు ఎస్డిపిఐ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వాళ్ళు అంత చేశారు, దానికి మేము డబల్ చేసేస్తాం, మేము డబల్ ఇచ్చేస్తామంటారు. చివరికి అమల్లోకి వచ్చే వరకు సున్నా, ఏమీ ఉండదు. ఇదే మీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. దానితో పాటు మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి వర్యులు కూడా మీకు ప్రజలు అడుగుతున్నారు. 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, వచ్చారు, మినిస్టర్ అయ్యారు, హజ్ హౌస్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. కానీ మీ టీడీపీ ఆఫీసులకేమో స్థలాలు ఇచ్చుకుంటున్నారు. మీ యొక్క ఎస్పీ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు అక్కడ స్థలం తీసుకోండి, ఇక్కడ వక్ఫ్ వస్తుంది, అక్కడ వక్ఫ్ వస్తుంది తీసుకోండి అంటున్నారు. హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ? 2 సంవత్సరాల నుంచి ఎక్కడ? మైనార్టీలకు 5 లక్షల రుణాలు మున్సిపల్ మైనార్టీ కార్పొరేషన్ తరపున అందిస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఫరూక్ గారు, ఎంతమంది మైనార్టీలకు 5 లక్షలకు మీరు రుణం ఇచ్చారు? ఎక్కడ? వక్ఫ్ సంరక్షణ మీరు దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, ప్రతిసారి మైనార్టీ మంత్రిగా కూడా ఉన్నారు. 25 సంవత్సరాలు మీరు మైనార్టీ శాఖ బాధ్యత నిర్వహిస్తే అందులో ఒక్క వక్ఫ్ భూమిని మీరు కాపాడారా? మొన్న నాయకులు, ప్రజలు ఈయన దగ్గరికి వెళ్ళి అక్కడ వక్ఫ్ భూములు కబ్జా అవుతున్నాయి, దయచేసి దానికి ఎస్పీ ఆఫీస్కి ఇవ్వద్దు, అక్కడ అభివృద్ధి చేయండి మీరేమన్నారు? అక్కడ పెద్దవాళ్ళతో నేనేం చేస్తానయ్యా, నా చేత కాదు వక్ఫ్ ఆస్తులు కాపాడమంటారు. మీకేమో కానీ మాకు చాలా బాధగా మరియు సిగ్గుగా కూడా ఉంది మీరు ఆ మాట అనడం. 30 సంవత్సరాల అధికారంలో ఉన్న మినిస్టర్గా పనిచేసిన మీరు వక్ఫ్ ఆస్తులు నేను కాపాడలేను అంటారా? ఎంత బాధ్యత రహితం ఇది. మీరు కాకుండా ఇంకా ఎవరు కాపాడతారు? ప్రజల అధికారం ఇచ్చింది మీకు రాజభోగాలు అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఇక్కడ చూస్తే మీరు ఉన్న ఆస్తులనే ఎస్పీకి ఇస్తాము, ఎస్పీ ఆఫీస్కి ఇస్తాము, కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము, కోర్టు కాంప్లెక్స్కి పనిచేస్తామంటున్నారు. ఇది న్యాయమైన? మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు, క్రిస్టియన్లకు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రభుత్వం, ఎక్కడ అమలు? మీరు ఒకటే ఒక విషయం తప్పదలుచుకున్నాను ఈ యొక్క నిరసన ద్వారా. మీరు రేపు జరిగే మున్సిపల్ మరియు పంచాయతీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎస్డిపిఐ ఈ యొక్క హామీల వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్తుంది. మీకు వ్యతిరేకంగా మీకు ఓట్లు పడకుండా గల్లీలో సందులో దీని గురించి మేము మాట్లాడతాం. మీరు చేసిన మోసం ఆంధ్ర ప్రజలకు టీడీపీ గవర్నమెంట్ చేసిన వెన్నుపోటును ప్రతి గల్లీలో మేము ప్రశ్నిస్తాం. చూసుకోండి, ఖచ్చితంగా ఇప్పటికీ మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి మిగిలి ఉంటే ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పటికన్నా హామీలను అమలు చేయండి. ఇచ్చిన సూపర్ 6 లో 3 పథకాలు పెండింగ్ ఉన్నాయి, దాన్ని వెంటనే అమలు చేసి మీ చిత్తశుద్ధి మరియు మీ విజనరీ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అని అమలు చేయడానికి ఎందుకు ఇంత సమయాన్ని కేటాయించిందో మహిళలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అయినా సరే మరియు మహిళలకు అందించవలసిన 1500 నిరుద్యోగాభివృద్ధికి కావలసిన అకౌంట్లలో వేస్తామని 1500 ఇలాంటి పథకాలను మహిళల కోసం ఆశ చూపించి ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడం ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఒక మోసపూరితమైన ప్రభుత్వం అని ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఎన్నికల సమయంలో ఆశలు చూపించి వాగ్దానాలు చేసి మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి లాస్ట్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే పనులు ఇవా అని ప్రశ్నిస్తున్నాము. ఆడబిడ్డ నిధి అని చెప్పి హామీ ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడేమో
ఏ ఆడపిల్లలకు కూడా ఏ నిరుద్యోగాభివృద్ధులకు కూడా మీరు సహాయం చేయకపోవడం మీ సిగ్గుచేటు ఈ కూటమి ప్రభుత్వానికి. మీకు మైనారిటీ యొక్క ఓట్లు కావాలి కానీ వారి యొక్క సంక్షేమాభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. మరియు మహిళల యొక్క ఓట్లు కావాలి, మహిళల యొక్క సంక్షేమం కోసం మీరు పథకాలు ఎటువంటివి తీసుకొని రావు. ఇది మీకు ఒక పెద్ద సిగ్గుచేటుగా ఈ రోజు చెప్తున్నాము. దుల్హన్ పథకం అనేది ఒక సహాయంగా నిరుపేదలకు ఉంటుంది. అలాంటిది మీరు ఇది ఇంతవరకు అమలులో తీసుకొని రాకపోవడం మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. దుల్హన్ పథకం మరియు ఆడబిడ్డ నిధి వెంటనే అమలులోకి తీసుకొని రావాలి. ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వం ఇదేదో మీ దయా వరమో కాదు. మీరు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు మీరు నిరూపించుకోండి. ఈ వాగ్దానాలను మీరు చేసిన హామీలను అమలులో చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే మీరు ఈ వాగ్దానాలు హామీలు ఇచ్చినవన్నీ మీరు పూర్తి చేయాలని మేము ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రైతులు పేదల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో నంద్యాలలో నిరసన హోరెత్తింది. సాయిబాబా నగర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో పాటు పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలగనూరు రిజర్వాయర్కు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు డిమాండ్ చేశారు. డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తంగడంచ, పోరంబోకు భూముల్లో అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు నంద్యాల పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు, పేదల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో నాణ్యతతో సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గడియ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి తీసుకున్న చర్యలను ఎన్ఫోర్స్మెంట్లో స్పష్టంగా తెలపాలన్నారు. నిర్దేశిత గడువులోగా నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా ప్రతి అర్జీపై బాధ్యతతో స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి వారికి సరైన పరిష్కారం చూపాలన్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో భాగంగా PGRS పైన ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలన్నారు. ఎందుకు ఆర్టీఓ చేస్తారు మీరు పూజారి టెంపుల్లో సరే అందరికి నోటీసెస్ ఇస్తారు. సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, అది ఆర్డీఓ కాపీ ఆయన ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు మీ అమ్మ నాన్న నువ్వు పిల్లలు ఒక కార్డ హౌస్ హోల్డ్ రేషన్ కార్డులు వేరే వేరే ఉన్నాయి. హౌస్ హోల్డ్ మీరందరూ ఒకటే. మీ ఆయన యాక్చువల్లీ ఇలా ఉంటే రాస్తాయి. ఎందుకంటే వాళ్ళకి 3 ఎకరాలు మాగాని ఉంది కాబట్టి మీకు 1 ఎకరా ఉంది, అంతా కలిపి మాగాని పొలం ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తుంది. హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్కి ఇప్పుడు జిల్లా స్థాయిలో నేను రాష్ట్రానికి రాసి చేపిస్తాను. సరేనా, కొంచెం టైం పడుతుంది, మేమే చేస్తాము, తిరగొద్దు. ఓకేనా? నీకు 3 పిల్లలా? ఎక్కడ చదువుతున్నారు? ఏ హాస్టల్? ఏ కాన్వెంట్? ఎంత డబ్బులు కట్టావు ఫీజు? మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉందా? సరే చూస్తాను. తల్లికి వందనం వేస్తారు కదా, అప్పుడు పడుతుంది. మీకు ఇంటిమేషన్ ఇస్తాం. సరేనా? ఎందుకు మనం ఇబ్బంది పెట్టి చేస్తారు. ఇప్పుడు ఏమన్నా పెన్షన్ కొద్దిగా 6,000 వస్తుంది. 6,000 వస్తుంది, ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చేస్తావు. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉర్దూలోనే చెప్తాను. మేము లేదు కదా, 2 జాయిన్ పిల్లలు దాంట్లో చేపిస్తాం. ఈ స్కూల్లో అక్కడ ఉర్దూలో చెప్పాలి కదా పాఠాలు. అందుకే మేడం టీచర్ మేడం వచ్చింది, చేర్పించుకుంటున్నాం పడంతనం. స్ట్రెంత్ తగ్గిందని పక్కనున్న స్కూల్ నుంచి ఉర్దూ స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారంటే ఉర్దూ స్కూల్ అంటే మీరు సబ్జెక్ట్స్ కూడా ఉర్దూలోనే చెప్తారు కదా. ఉర్దూ రాని టీచరే వచ్చింది మా స్కూల్. ఆ స్కూల్ 12 రాదు పిల్లలు, కానీ ఉర్దూ స్కూల్ చదివే పిల్లలు లేరు. తెలుగు స్కూల్ చేరే పిల్లలు ఆ స్కూల్లోకి చేరుకుంటారు. ఎందుకంటే స్ట్రెంత్ లేకపోతే స్కూల్ పోతుంది, మాకు టీచర్ ఇబ్బంది అవుతుంది అంటే విద్యా గారికి చెప్పినా పట్టించుకోవచ్చు. మా
పిల్లలు ఉంటారు మేడం ఉర్దూ స్కూల్లో. మేము ఉర్దూ స్కూల్లో నుంచి ఇప్పుడు 5th వరకు ఉంది కదా. మేము 7th 6th నుంచి మన తెలుగు స్కూల్లో చేర్చాం. అభివృద్ధి 10th వరకు దాన్ని కాపాడుతున్నాం. అది 5th ఈ పిల్లల్ని మన అంగన్వాడీ టీచర్ సెంటర్ నుంచి తెలుగు స్కూల్లో చేర్చాను. నేను అందరికీ చేర్చుకుంటాను. 5 మంది చేరాను. స్కూల్లో తెలుగు మాకు స్కూల్లో తక్కువ పిల్లలు ఉన్నారని అందరినీ స్కూల్లో చేసేస్తున్నారు. ఈ ఉర్దూ రాని పిల్లలు స్కూల్ అడ్వాన్స్లో తెలుగు స్కూల్ మాకు బాగా కంటిన్యూ కావాలి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు వైసీపీ నేతల ఆగ్రహం. 4 రోజుల కూడలిలో కలకలం. ఘటనపై తీవ్ర నిరసన. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహానంది క్షేత్రంలో కలకలం. రామకేతు మండపం వద్ద జరిగిపోయిన ఫంక్షన్. పామును చూసి భయాందోళనకు గురైన భక్తులు. చాట చెట్టులో పట్టుకుని స్నేక్ డాన్స్. ముగ్గురు విద్యార్థులు ఒక్కో ఉపాధ్యాయుడు. చానుముట్ల ఉర్దూ పాఠశాల వెలువల మరో చోటు తరలించాలని కలెక్టర్ ఎన్నిసార్లు విద్యాశాఖపై ఆరోపణ. నంద్యాల ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ. ఇంటింటికి జరుగుతున్న సంక్షేమ పథకాలు ప్రతి వార్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రజలలో ఆప్యాయతను పొందుతున్న టీడీపీ ఎన్నికల ఫెలోస్. కూరగాయల ధరలకు రెక్కలు. సామాన్యుడి వంటింటిపై భారం. ఉల్లిగడ్డతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. కొనాలంటే జంకుతున్న ప్రజలు. కిలో కొనాల్సిన చోట ఆరోగ్యాలతో సరిపెట్టుకుంటున్న వైనం. వ్యాపారం తగ్గిన గిరాకీ. హామీలు కాదు అమలు చేయండి. ఎన్నికల వాగ్దానాలపై ఎస్డీపీఐ గర్జన. నంద్యాలలో నిరసన. ప్రజల ఓట్లతో అధికారం. హామీల అమలులో మాత్రం నిర్లక్ష్యమా. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి సిపిఐ కదులుతోంది. రైతు నాయకులతో భారీ ర్యాలీ. ప్రభుత్వంపై నినాదాలతో ఓడుతున్న నంద్యాల. అలుగునేరు నిజవాయి మరమ్మతులు చేపట్టాలి. కరువు కారణాలుగా ప్రకటించాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తిస్థాయి శ్రద్ధ తీసుకోవాలని సంపూర్తి స్థాయిలో ప్రజా సమస్యల వేదికలో వచ్చిన అర్జీలపై పరిష్కారం చూపాలి. 307 ప్రజా వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తుండండి నంద్యాల న్యూస్ 9. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.